మనతోని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. మాట్లాడిద్దాం. సార్, మీ అధినేత కేసీఆర్ గారిని ఈరోజు విచారిస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. బయట కూడా అనేక వదంతులు వస్తా ఉన్నాయి. ఇవన్నీ ట్రైలర్ మాత్రమే, విచారణ అనేది ఇంకా ముందు ముందు సినిమా ఉంది, అరెస్ట్ల పర్వం కూడా ఉండబోతా ఉంది అనే విధంగా కొంతమంది ట్రోల్ చేస్తున్న, సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్న పర్వం కూడా కనబడతా ఉంది. ఎట్లా చూస్తా ఉన్నారు వీటిపై? ట్రైలర్ అట్టర్ ఫ్లాప్, జనాలకు నచ్చలేదు. సినిమా అంతకంటే ఫ్లాప్ అయ్యే పరిస్థితి ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డికి పెద్ద సినిమా లేదు జనాల్లో. ఎందుకంటే ఏం చేశాడు చెప్పండి. అసలు ఈ 2 ఏళ్ల పాలనలో ప్రజలకు గొప్ప మేలు జరిగింది అని ప్రజలు అణుమాత్రమైన అనుకుంటున్నారా? అనుకుంటున్నటువంటి దాఖలా లేదు. ఉద్యమకాలంలో ఉద్యమకారుల మీద తుపాకీ ఎత్తిన రైఫిల్ రెడ్డి ఇప్పుడు తనను ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేసినందుకు, తన చీకటి చరిత్రను బయటపెట్టినందుకు, తన క్రిమినల్ యాటిట్యూడ్ ప్రజలకు తెలిసిపోయినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే రివెంజ్ రెడ్డి, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. అంటే మీ అధినేతను ఇలా విచారణకు పిలవడానికి తనేమో ఫామ్ హౌస్ కు రమ్మని తను పిలుపునిస్తా ఉన్నారు. వీళ్ళేమో ఏదైతే అప్పుడబెట్లో ఉన్న అడ్రస్ మాత్రమే మేము వచ్చే పరిస్థితి కనబడతా ఉంది, అది వ్యవసాయ క్షేత్రం అన్నట్టుగా అట్లా చూడొచ్చు ఈ అంశాలని. కేసును విచారించాలి, న్యాయాన్ని తేల్చాలి అనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం కాదు. చట్టం మీద గౌరవంతో జరుగుతున్నది కాదు ఇది. కేవలం కక్ష సాధింపు కోసం జరుగుతుంది. అవమానించాలి కేసీఆర్ను ఎర్రవేలి నుంచి లాక్కొచ్చి నందినగర్లో కూర్చోబెట్టి విచారణ జరిపించిన చూడండి హో అని చెప్పదలుచుకున్నాడు. అది చిల్లర మనస్తత్వం. నిజానికి ఎర్రవెల్లిలో నన్ను విచారించండి, నేను అందుబాటులో ఉన్నానండి. ఏం రోగం పోవడానికి? చట్టం చెప్తుంది కదా, సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కదా. అయినా రాత్రి పోయి ఏదో వాంటెడ్ అనేది అంటేస్తారు చూడండి, అట్లా ఒక నోటీస్ అంటించి రావటం వెనుక అవమానించాలనే ఉద్దేశం ఉంది. కానీ సూర్యుడి మీద ఉమ్మేయడం లాంటిదే, అంతకు మించి ఇంకేం కాదు. రేవంత్ రెడ్డి నీలాంటి వాడికి ఆయనకు అవమానించడం కూడా సాధ్యం కాదు నీకు. ఇవాళ నీ ఫెయిల్యూర్, నీ పరాజయం, నీ పరాభవం ప్రజల్లో కేసీఆర్ని ఇంకా పెంచుతున్నది. ఇవాళ ఆయన 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 తవ్వించిన చెరువులు చెప్తున్నాయి, ఆయన కట్టించిన ప్రాజెక్టులు చెప్తున్నాయి, మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే చెప్తుంది నువ్వు వెధవవు, నీ వల్ల ఏం కాలేదు ఈ 2 ఏళ్లలో, నువ్వు అట్టర్ ఫ్లాప్, నువ్వు వ్యర్థుడివి అని తేల్చి చెప్తున్నది సర్వే. కానీ కేసీఆర్ ఇంత సాధించాడు. శత్రువు అయినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ మీద కడుపులో కసి ఉన్నా కూడా నిజం సత్యం దాగదు కనుక కేంద్ర సర్వే ప్రకటించవలసి వచ్చింది. అంటే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళ విచారణ తర్వాత ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు చెప్పిన సమాధానాన్ని కరెక్టా రాంగా, లేకుంటే వాళ్ళు చెప్పిన ఆధారంగానే సాక్ష్యాధారాలు ఇప్పుడు కేసీఆర్ ముంగడ ఉంచబోతున్నారు అనేది కూడా బలంగా వినిపిస్తా ఉంది. మరి వీటిపైన ఎట్లా ఉండబోతా ఉంది? మీ 3 నేతల తర్వాత 4వ నేత వెళ్ళారు, ఎట్లా ఉండబోతుంది? వాళ్ళని విచారించి తేల్చిందేమీ లేదు, బయటకు లీకులు ఇవ్వడం తప్ప. ఎందుకు అధికారికంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది విచారించాం, ఈ జవాబులు చెప్పారు, ఇవి సాక్ష్యాలను ఇవ్వడం చెప్తున్నారా? లేదు కదా. లీకుల ద్వారానే కదా నడుస్తుందంతా కూడా. ట్యాపింగ్ అనేది, నిఘా వర్గాలు సమాచారం సేకరించడం అనేది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఇష్యూ. అది రాజకీయపరమైన ఇష్యూ కానే కాదు. అది ముఖ్యమంత్రి బాబు ఇలా వెళ్ళండి, ఇలా సేకరించండి, ఇది ట్యాప్ చేయండి అని చెప్పాడు. పోలీసులకు వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ వ్యూహాల ప్రకారం వాళ్ళు సమాచారం తెస్తారు. వచ్చిన సమాచారాన్ని విశ్లేషించుకొని పాలసీని అమలు చేస్తారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన అమెరికాలో కూర్చొని కూడా ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ సమాచారం ఏంటని తెలుసుకుంటున్నాడు. ఇవాళ హరీష్ రావు ఫోన్ ట్యాప్ అవుతుంది, నా ఫోన్ ట్యాప్ అవుతుంది, కేటీఆర్ ఫోన్ ట్యాప్ అవుతుంది. ట్యాప్ కాని ఫోన్ ఏది లేదు ఇవాళ. అందరికి మించి బట్టి విక్రమార్క ఫోన్ ట్యాప్ అవుతుంది, పొంగులేటి ఫోన్ ట్యాప్ అవుతుంది. బట్టి విక్రమార్కను చూస్తే కుర్చీ కింద బాంబులాగా ఫీల్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఇవాళ నువ్వు పోలీసులు వాళ్ళ పద్ధతులలో వాళ్ళ సమాచారం సేకరిస్తే ఆ పద్ధతులను నువ్వు చర్చకు పెట్టి ఆ పద్ధతుల మీద కేసులు పెట్టించి ఇవన్నీ చేస్తే రేపు నీకు చేసేవాడు రేపు దోషి అవుతాడు. ఇంకొక విషయం సార్, అంటే సీఎం రేవంత్ రెడ్డి, హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి ఘటనలు చూస్తా ఉన్నాం. కొన్ని కేసులు తెరపైకి వస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తా ఉంది? అసలు నిజంగానే చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుందా, లేకుంటే మన కుట్ర జరుగుతుందా అనిపిస్తుంది? ఆయన హోమ్ మినిస్టర్ కాదు, హోప్లెస్ మినిస్టర్. ఎందుకంటే ఎవరికైనా యాదికుందండి ఆయన హోమ్ మినిస్టర్ అని? ఈ రాష్ట్రంలో ఎవరికైనా రేవంత్ రెడ్డిని హోమ్ మినిస్టర్గా గుర్తిస్తున్నారా? ఎడ్యుకేషన్ మినిస్టర్గా గుర్తిస్తున్నారా? సీఎం గానే ఎవడు గుర్తుపడతలేడు. సీఎం గానే ఇంతవరకైనా ప్రజలకు వాళ్ళ హృదయాల్లో రిజిస్టర్ అవ్వలేదు. అది కారణం ఆయన ముద్ర వేసిన కార్యక్రమం ఒకటి లేదు కదా. ఇదే చెత్త నడుస్తుంది కదా. రేవంత్ రెడ్డి అనగానే నవ్వుతున్నారు. ఏం గుర్తొచ్చి నవ్వుతున్నారు? పేగులు మెడలు వేసుకుంటా, కనుగుడ్లు వీకుతా, ఏదో మన లాగుల తొండలు ఏడుస్తా, ఇవి తప్ప
రేవంత్ రెడ్డి అంటే ఏం యాదికి వస్తాయి చెప్పండి ప్రజలకి? కేసీఆర్ అంటే ఏం గుర్తుకొస్తాయి? ప్రాజెక్టులు గుర్తొస్తాయి, 24 గంటల కరెంటు యాదికి వస్తుంది, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు. రైతు బంధు ఎంత అద్భుతమైన పథకం. ఏది రైతు బంధు ఇవాళకి? ఇప్పటి వరకు పడదేంది రైతు భరోసా? అద్భుత పేరు పెడితివి, పేరు మారిస్తీవి, రైతు బంధు ఆయన ఆనవాళ్ళు మలిపేస్తున్నాంటివి. నీ ఆనవాళ్ళు ఏది? ఖాతాలో ఏమైనా పైసలు పడితే కదా నీ ఆనవాళ్ళు. అది ఆయన పథకమే, నువ్వు కొత్త పథకం కూడా కాదు. మళ్ళీ దానికి వెయ్యి వేస్తాను, అది కూడా గతి లేదు. ఇది నీ అట్టర్ ఫ్లాప్ పరిపాలన. ఈ అట్టర్ ఫ్లాప్ పరిపాలనకు అసలు ఏంటంటే ముఖం మీద మరకుంటే అద్దం దుడిపించుకున్నట్టున్నది. అద్దం దుడిస్తే ముఖంలో మరక పోదు కదా. అది రేవంత్ రెడ్డి ఏం పరిపాలన. చెప్తారు బీఆర్ఎస్ అభిమానులు, గ్రామాలలో ఉన్న వాళ్ళు కూడా మొత్తం కూడా ఏం జరుగుతుంది అని కూడా కొంత ఉత్కంఠ టీవీలో చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళకి ఏం చెప్తారు? చట్టబద్ధంగా నిరసన తెలియజేయండి. ఈ ప్రభుత్వం ఇప్పుడు గాలిలో ఊగులాడుతున్నది. దీని కాళ్ళు విరిగిపోయినాయి. పునాది లేని ప్రభుత్వం ఇది. మెడగొడ్డ పాము కరవక మానదని ప్రజలు భరిస్తున్నారు. కేవలం 3 ఏళ్ల కాలం ఈ దుర్మార్గాలను ఎదుర్కొంటూ పోవాలి. తర్వాత తెలంగాణకు మంచి రోజులు వస్తాయి. గులాబీ జెండా నీడలో కేసీఆర్ పరిపాలనలో.